హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పుట్టగొడుగుల కూర ఎలా ఉండాలో చూద్దామండి. ఇది కూడా నాటు పుట్టగొడుగులు. మనది సూపర్ బజార్లో దొరికేవి కాదు, ఇవి వర్షాకాలంలో ఉంటాయి, లభిస్తాయి కదా ఆ పుట్టగొడుగులు. ఇవి చాలా మట్టి మట్టిగా ఉండేయండి. గుంటూరు బైపాస్ దగ్గర దొరికినవి. కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఇదిగోండి, శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి. ఈ పుట్టగొడుగులు విటమిన్లు మరియు ఖనిజాల యొక్క గొప్ప వనరులంటండి. వీటిల్లో ఎక్కువగా విటమిన్ డి, విటమిన్ సి, విటమిన్ బి ఉంటాయట. వీటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏందో తెలుసుకుందాం. ఈ పుట్టగొడుగులు తక్కువ క్యాలరీలతో ఉండి ఫైబరు, ప్రోటీను మరియు యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయటండి. రోగనిరోధక శక్తి బాగా పెంపొందించడంలో తోడ్పడుతాయి అంట. బాగా మట్టి మట్టిగా ఉన్నాయి కదండి, చక్కగా సాల్ట్ వేసి కడిగేసాను నేను. కడిగిన తర్వాత నీట్గా ఇలా వచ్చేసింది. అయితే ఈ పుట్టగొడుగులు గుండె పనితీరును కూడా నియంత్రిస్తుందంటండి. హార్ట్ అటాక్లు అవి రాకుండా. పొటాషియం మరియు తక్కువ సోడియం కంటెంట్ ఉండడం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయట. అలాగే క్యాన్సర్ కణాలు కూడా పెరగకుండా అడ్డుకునే గుణాలు కలిగి ఉంటాయంట ఇవి. ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇవి ఎంతో సహాయం చేస్తాయంట. మధుమేహం కూడా నియంత్రిస్తాయంట. అధిక ఫైబర్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిని కూడా నియంత్రించడంలో ఇవి చాలా సహాయపడతాయంట. పుట్టగొడుగులు వివిధ రకాలుగా లభిస్తాయండి. ప్రతి రకం దాని రుచి మరియు ఆరోగ్య ప్రయోజనాలతో ప్రత్యేకంగా ఉంటుంది. అయితే వీటిని ఎక్కువగా సలాడ్లు, సూపులు, కూరల్లో ఉపయోగిస్తాము. ఇన్ని ఉపయోగాలున్న ఈ పుట్టగొడుగుల్ని మనం ఎందుకు వదిలిపెడతాం చెప్పండి. చక్కగా తెచ్చుకొని కూర వండుకొని తినేస్తాం. ఎందుకంటే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసాను. చక్కగా కూర అయితే రెడీ అయిపోతుంది. మసాలా కూడా ప్రిపేర్ చేసేసాను. ఇదిగోండి వేసేసాను. ఇవి మనం అంత కాస్ట్ పెట్టుకుంటాం కానీ చాలా తక్కువ అవుతుందండి కూర. అందుకని నేను గసగసాల పేస్ట్ అయితే వేసాను, కొంచెం గుజ్జు బాగా రావటానికి. ఇదిగోండి, దించే ముందు కొత్తిమీర, కరివేపాకు, కొంచెం ధనియాల పొడి మొత్తం వేసి కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఇవి మనకి సూపర్ బజార్లో దొరికే మష్రూమ్స్ కంటే ఇవి నాటి అయితే బాగా టేస్ట్గా ఉంటాయండి. ఇవి వచ్చేది ఈ వర్షాకాలం అప్పుడే కదా. సూపర్ బజార్లో అయితే మనకి ఎప్పుడంటే అప్పుడు దొరుకుతాయి. ఇదిగోండి, కూర అయితే రెడీ అయిపోయింది. ఇది ఇలా ఉందండి కూర, చాలా బాగుంది. మీకు అందుబాటులో ఉంటే దొరికితే తెచ్చుకోండి. ఓకేనండి, బాయ్.